భారత్ను మీ యుద్ధ విమానాల శిథిరాల కిందే పాతి పెడతాం. ఇది ఎవరు టెర్రరిస్టు చేసిన వ్యాఖ్య కాదు. మన పొరుగు దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన బెదిరింపు. తన సొంత దేశంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే ఆ సమస్యను పరిష్కరించడం చేతకాక పాకిస్తాన్ మళ్లీ తన పాత ఆట మొదలుపెట్టింది. అదే భారత్పై నిందలు వేయడం. కొన్ని రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ అగ్నిగుండంలా మండిపోతోంది. శాంతియుతంగా మొదలైన నిరసనలు ఇప్పుడు పెద్ద తిరుగుబాటుగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 10 మందికి పైగా చనిపోయారు, వందల మంది గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వెంటనే ఒక ఉన్నత స్థాయి బృందాన్ని చర్చల కోసం పంపించారు. 2 రోజుల పాటు బతిమలాడి పిఓకేకి విద్యుత్ కోసం 10 బిలియన్ రూపాయలు ఇస్తామని, కొత్త విద్యా బోర్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని, టన్నెళ్లు, ఎయిర్పోర్టులు కడతామని కొన్ని హామీలిచ్చి గొడవను ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ హామీలు పాకిస్తాన్ గతంలో చాలాసార్లు ఇచ్చింది, కానీ ఎప్పుడూ నెరవేర్చలేదు. అందుకే అక్కడి ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా పోయింది. ఇప్పుడు తమ దేశంలో జరుగుతున్న ఈ తిరుగుబాటును, తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి పాకిస్తాన్ తనదైన పాత రాజకీయ నాటకానికి తెరదీసింది. భారత్ ఆర్మీ చీఫ్ చేసిన ఒక వ్యాఖ్యను సాకుగా తీసుకుని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను బెదిరించడం మొదలుపెట్టాడు. అసలు భారత్ ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే, ఈసారి మేం ఆపరేషన్ సింధూర్ 1.0లో చూపించిన సంయమనం పాటించాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే అసలు భూగోళంలో ఉండాలా వద్దా అనేది వాళ్లే తేల్చుకోవాలి అని అన్నారు. पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. భారత్ ఇంత ధైర్యంగా, ఇంత కఠినంగా మాట్లాడటం పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. అందుకే తమ దేశంలో జరుగుతున్న గొడవల నుండి దృష్టి మరల్చడానికి పాక్ రక్షణ మంత్రి భారత్ను యుద్ధంతో బెదిరిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. సొంత ప్రజలు తిరుగుబాటును ఆపలేని వాళ్లు మన దేశాన్ని ఏం చేయగలరు? ఇది వాళ్ల భయానికి, నిస్సహాయతకు నిదర్శనం. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి? పాకిస్తాన్ ఎప్పటికైనా మారుతుందంటారా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.